మనిషి జన్మ ఎత్తాలంటే ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ సాధ్యం కాదని మన హిందూ ధర్మం చెబుతుంది. కానీ ఒక్కసారి మనిషి జన్మ ఎత్తాక మరోసారి అదే జన్మ కలగాలంటే మాత్రం అసాధ్యం. పాపాలు చేయకుండా పుణ్యం ద్వారా ఎంతో కొంత మంచి ఫలం పొందాలి. అంతకంటే ముందు స్వర్గలోకానికి వెళ్ళాలి. ఈ రోజుల్లో స్వర్గానికి వెళ్లేవారే తక్కువ. అంతా పాపాలతో సావాసం చేస్తూ మానవత్వం మరిచిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇలా మనిషి జన్మ ఎత్తనైతే ఎత్తాం, మరి గత జన్మలో మనం ఏం చేశాం, ఎలా పుట్టాం, ఏం పుణ్యం చేస్తే మనిషి అవతారం ఎత్తాం, అసలు గతంలో కూడా మనిషిలాగే పుట్టామా, మనిషిగా పుడితే ఏం చేశాం, ఎలా బతికాం, మన వృత్తి ఏంటి, ఎన్నేళ్లకు ఎలా చనిపోయామనేది కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మనిషిగా పుట్టకపోతే పక్షిగా జీవించామా లేదా ఇంకా ఏదైనా క్రూర జంతువుగా పుట్టామా అనేది కూడా తెలుసుకోవాలనే ఆతృత అందరిలోనూ ఉంటుంది. ఈ జన్మలో ఇలా ఉన్నాం, మరి పోయిన జన్మ నీచంగా సాగిందా అద్భుతంగా సాగిందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఒకసారి మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ ఈ జన్మ ఎత్తడానికి కనీసం 1000 ఏళ్లు పడుతుందంటారు. మరి ఎన్ని జన్మలు దాటి మనం వచ్చామనేది తెలుసుకోవచ్చు. మనం ఇచ్చే వివరాలు, పుట్టిన తేదీ, వయసు, ప్రాంతం చెబితే చాలు గత జన్మ వివరాలన్నీ మన కళ్ల ముందుంటాయి. దీనికోసం ఎంతోమంది ఏదో రీసెర్చ్ చేసి కొన్ని యాప్స్ను మన ముందుంచారు. వాటిలో హూ ఆర్ యూ ఇన్ పాస్ట్ లైఫ్, మై పాస్ట్ లైఫ్, ఫింగర్ స్కానర్ పాస్ట్ లైఫ్, పాస్ట్ లైఫ్ ప్రెడిక్టర్, పాస్ట్ లైఫ్ రిజిస్ట్రేషన్ లాంటి ఎన్నో యాప్స్ ద్వారా మన గత జన్మ వివరాలను తెలుసుకోవచ్చు. దీనికోసం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దానికి నెట్ ఉంటే మీరు మీ అరచేతిలో మీ గత జన్మ రహస్యం తెలుసుకోవచ్చు. ఈ యాప్స్ అన్నీ కూడా మనం ఇచ్చే ఆధారాలను బట్టి మన గత జన్మ వివరాలను తెలియజేస్తుంది. మన ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్ని బట్టి ర్యాండమ్గా మన వివరాలు మన ముందుంటాయి. కొన్ని వాటిలో విపులంగా మన వివరాలు ఇచ్చారు. ఏ రూపంలో పుట్టాం, ఎలా బ్రతికేమన్నది కూడా తెలుసుకోవచ్చు. కొంతమంది BHOWWW.com అంటే bow.com ని ఎక్కువగా చూసి థ్రిల్ అవుతున్నారు. దీనితో పాటు నేను చెప్పిన చాలా యాప్స్లో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇదంతా సరదాగానే తీసుకోండి. ఇందులో ఉన్న విషయాలన్నీ ఒక ప్రోగ్రాం ద్వారా రాసిపెట్టారు. మనం ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఏరియాని బట్టి ఒక్కోలా వివరిస్తాయి. వీటిని ఆసక్తి కోసం తెలుసుకోవాల్సిందే. ఒక్కో యాప్లో ఒక్కో విధంగా వివరాలు వస్తాయి. సరదాగా గత జన్మను తెలుసుకోవాలంటే ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ జన్మలో ఎలా పుట్టారు, ఎలా పోయారనేది కూడా ఇవి చెబుతాయి. సీరియస్గా మాత్రం వీటిని తీసుకోవద్దు. జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే. కానీ వాటిలో నిజం ఏమాత్రం ఉండదనేది మాత్రం గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.